నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో ఉన్నాము. సో మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు అనిత గారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ విజయం ఎవరికి అంకితం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే డెవలప్మెంట్ చేస్తుందో వేరే జిల్లాలలో, అలాగే జూబ్లీహిల్స్ కూడా డెవలప్ కావాలని అక్కడున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. ఈ సక్సెస్ ని నేను సీఎం గారికి, అలాగే నవీన్ యాదవ్ గారు ఎవరైతే లోకల్ పర్సన్, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ అంకితం చేస్తారు. ఎందుకు మిమ్మల్ని గెలిపించారు? ఆ ప్రజలంటే ఏం చెప్తారు? వాళ్ళు డెవలప్మెంట్ చూస్తున్నారు, మా పథకాలను చూసారు. అలాగే వేరే జిల్లాలలో ఎలాగైతే డెవలప్మెంట్ జరుగుతుందో సిమిలర్ గా డెవలప్మెంట్ ఇక్కడ కూడా కావాలని కోరుకొని దే ఎలెక్టెడ్. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ ని మర్చిపోయినట్టే అనుకోవచ్చా? ఆల్మోస్ట్ దే యాక్చువల్లీ వాళ్ళు కూడా వాళ్ళు చేసిన అరాచకం 10 ఏళ్ల నుంచి ఎలాగైతే డెవలప్మెంట్ కాకుండా చూసారో అది చూసారు కాబట్టి పబ్లిక్ వాళ్ళని ఇష్టపడట్లేదు, వాళ్ళని మళ్ళీ రావాలని కోరుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు ఈ ఎన్నిక అనేది 28కి వచ్చే 2028కి రిఫరెండం అనుకోవచ్చా? డెఫినెట్లీ ఎస్, సిమిలర్ గానే ఉంటుంది. హైయెస్ట్ మెజారిటీతోనే వస్తాం మళ్ళీ. ఓకే, ఇప్పుడు మీ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ని ఆకురౌడి, గూండా అన్నట్టు కూడా ప్రొజెక్ట్ చేశారు అపోజిషన్, అంటే బీఆర్ఎస్, కేటీఆర్. ఇవన్నీ కూడా ప్రజలు నమ్మలేదంటారా? అవన్నీ ఇప్పుడు ఆయన కేటీఆర్ గారి మీద కూడా ఉన్నాయండి కేసెస్ ఇలాంటివి. ఆయన రౌడీ షీటర్ అంటున్నారా? అట్లా ఏం లేదు. అది నార్మల్ గా ఒక లీడర్ అన్నప్పుడు చిన్న చిన్నవి ఉంటాయి, కానీ ఆయన హీస్ నాట్ ఏ రౌడీ షీటర్, ఈజ్ అ సోషల్ వర్కర్. ఆ లోకల్ పబ్లిక్ కి మేము బూత్ తిరిగినప్పుడు, గల్లీ తిరిగినప్పుడు వాళ్ళే వచ్చి ఆయన ఎంత హెల్ప్ చేశారు, ఎంత సేవ చేశారు అనేది పబ్లికే చెప్పారు మాకు. ఓకే, మీరు తీసుకొచ్చిన హైడ్రా ఏదైతే ఉందో ఆ హైడ్రా కూడా ఎఫెక్ట్ కాలేదంటారా హైదరాబాద్ నియోజకవర్గంలో? హైదరాబాద్ లో బెనిఫిట్స్ ఏమున్నాయో పబ్లిక్ కి తెలుసు, దాని వల్ల నాకు తెలిసి పెద్దగా ఎఫెక్ట్ ఏం పడలేదు. ఓకే, అంటే దాని మీద ప్రాపగండా చేశారు, ఇల్లు కూలుస్తున్నారు అన్నట్టు కూడా ప్రాపగండా చేశారు. దాని మీద కూడా క్లారిటీ ఉన్నట్టు అనుకోవచ్చా ప్రజలు? పబ్లిక్ కి క్లారిటీ అనేది ఉంది. దీని వల్ల వాళ్ళకి హైదరాబాద్ సిటీ ఎంత డెవలప్ అవుతుంది, ఈ మనకి చెరువులు ఉండాల్సింది ఎంత అవసరమో పబ్లిక్ కి తెలుసు. కాబట్టి పబ్లిక్ దే నో ఎవ్రీథింగ్. ఏంటి డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, ముందు ఎలా జరుగుతుంది అనేది వాళ్ళకి చాలా క్లియర్ గా ఉంది. ఓకే, ఇప్పుడు మీకు ఇంకో ఎన్నిక ఛాలెంజ్, అదేంటంటే రేపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికనే మీరు రిఫరెండం గా తీసుకొస్తుంటారా, లేకపోతే ఇంకా ఛాలెంజెస్ ఉన్నాయా మీకు? డెఫినెట్లీ లోకల్ బాడీ కూడా మేము ఉన్నాయి ఛాలెంజెస్, బట్ విల్ డెఫినెట్లీ ఫేస్ అండ్ డెఫినెట్ గా సక్సెస్ వస్తుంది అని అనుకుంటున్నాను. ఓకే, ఎందుకు బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్ లో ఎందుకు వెళ్ళిన పరిస్థితి అంటారు? ఏం లేదండి, వాళ్ళు 10 ఏళ్ల నుంచి ఏం పని చేయలేదు కాబట్టి డెఫినెట్లీ నేను ఇంకా థర్డ్ పొజిషన్ అనుకున్నాను, దే స్టూడ్ ఎట్ సెకండ్ పొజిషన్. ఓకే, బీహార్ లో ఏంటి పరిస్థితి? బీహార్ గురించి నేనేం చెప్పలేనండి. ఓకే, ఇక్కడ బీజేపీ థర్డ్ పొజిషన్ కి వెళ్ళిన పరిస్థితి. బీజేపీ ఎక్కడ వర్క్ చేయట్లేదు కాబట్టి థర్డ్ పొజిషన్ లో ఉంది. అసలు ఎక్కడ కనబడట్లేదు తెలంగాణలో, కాబట్టి థర్డ్ పొజిషన్ లో ఉంది. ఓకే, చివరిగా పబ్లిక్ ఏం చెప్తారు? కాంగ్రెస్ ని నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. మేము డెఫినెట్ గా మీరు అనుకున్నట్టుగా డెవలప్ చేస్తాం. సీఎం గారు ఎలాగైతే వేరే డిస్ట్రిక్ట్స్ డెవలప్ చేస్తున్నారో అలాగే హైదరాబాద్ కూడా డెవలప్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈ విజయం మా సీఎం గారికి అంకితం చేస్తాము, మా సీఎం గారికి, కాంగ్రెస్ గవర్నమెంట్ కి. ఓకే, ఎందుకు మిమ్మల్ని జూబ్లీహిల్స్ ప్రజలు ఓటేశారంటే ఏం చెప్తారు? ఎందుకు గెలిపించారు కాంగ్రెస్ పార్టీ అంటే ఏం చెప్తారు? ఎందుకు గెలిపించడం అంటే ఆయన బీసీ బిడ్డగా బీసీకి టికెట్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తం ఆయన యూత్, ఒక యూత్ టికెట్ ఎందుకు ఇచ్చారంటే ఆయన ప్రజలకు ఏం కావాలో దగ్గరుండి నెరవేరుస్తారో తెలుసు కాబట్టి టికెట్ ఇచ్చారు, గెలిపించుకున్నారు ఈ రోజు. నవీన్ యాదవ్ మీద ఆరోపణలు చేశారు, ఆయన రౌడీ అని, లేకపోతే రౌడీ మూక అని చెప్పేసి. వీటన్ని ప్రజలు పట్టించుకోలేదంటారా? ఎవరు రౌడీయో జనాలు తేల్చేశారు. ఎలక్షన్ ముందు వాళ్ళు ఎంత సింపతి చూపించారో, ఎలక్షన్ రోజు వాళ్ళు ఎంత ఇంటి మీద దాడులు చేశారు జనాలు చూశారు. మీడియా మొత్తం చూపించింది. సునీత గారు ఎంత దౌర్జన్యం చేశారు, ఇంటి మీద దాడులకు వచ్చింది. ఎవరు రౌడీలోనే జనాలు తెలుసు. హైడ్రాని జనాలు పట్టించుకోలేదంటారు? హైడ్రాని జనాలు పట్టించుకోలేదంటారు? హైడ్రాని ఏమండి, సోషల్ మీడియాలో జనాలు చూస్తున్నారండి. హైడ్రా వల్ల చాలా మందికి ఉపయోగం ఉంది. ఈ రోజు ఒక అన్అఫీషియల్ ఫ్లాట్ కొనాలంటే జనాలు భయపడుతున్నారు. అన్అఫీషియల్ ఫ్లాట్ కొనాలన్నా, ఒక చెరువు పక్కన ఫ్లాట్ కొనాలి, జనాలు భయపడుతున్నారు. చూసుకొని జనాలకు చాలా ఉపయోగం అండి హైడ్రా, చాలా ఉపయోగం నిజంగా. ఎందుకంటే మన చెరువులు కాపాడుతున్నాం, కాలువలు కాపాడుతున్నాము. వర్షాలు వస్తే హైదరాబాద్ మునిగిపోయేది. పాత గవర్నమెంట్ అది
ఆలోచించలేదు. ఇప్పుడు సీఎం గారికి చెడ్డ పేరు వస్తుందని తెలిసి కూడా హైడ్రాకి సపోర్ట్ చేస్తున్నారు జనాలు. ఆయన కూడా ముందుకెళ్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రజలు మర్చిపోయినట్టు అనుకోవచ్చా? ఎన్నిక ద్వారా బీఆర్ఎస్ ప్రజలు మర్చిపోయినట్టు అనుకోవచ్చా? బీఆర్ఎస్ ప్రజలు మర్చిపోతున్నారని నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మాత్రం సపోర్ట్ 100% చేస్తున్నారు. హస్తం గుర్తులు అయితే మర్చిపోవట్లేదు. ఇప్పుడు రేపు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నవీన్ యాదవ్, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. మేము ఎలక్షన్ స్టార్టింగ్ నుంచి చాలా కష్టపడ్డాము. నేను ఓఈపాల్లో బూత్ ఇన్ఛార్జిగా చూసుకున్నాము. మేము మా బూత్ హైయెస్ట్ మెజార్టీ ఇచ్చింది రోజు. నిజంగా జనాలు నవీన్ యాదవ్ ని చాలా ఆదరించారండి. చాలా ఆదరించారు కాబట్టి రోజు గెలిపించుకున్నాం. మీకు ఇప్పటికీ 8 రౌండ్లు పూర్తయ్యేసరికి 22,000 మెజార్టీ ఇచ్చారు. ఇంకా మెజార్టీ దాటే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా కూడా 30,000 దాకా వస్తుందని నేను అనుకుంటున్నాను. 30,000 మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎన్నిక 28 ఎన్నికకు రిఫరెండం అనుకోవచ్చా? రేపు వచ్చే ఎన్నికలకు రిఫరెండం అనుకోవచ్చా? రేపు వచ్చే ఎన్నికల్లో రేపు జిహెచ్ఎంసీ కానీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా, దానికి రిఫరెండం అనుకోవచ్చా? అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎన్నిక అనేది రేపు జిహెచ్ఎంసీ మీద ప్రభావం చూపుతుందా? రేపు జిహెచ్ఎంసీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందా ఎన్నిక? ఖచ్చితంగా చూపిస్తుంది. ఖచ్చితంగా. ఎందుకంటే బై ఎలక్షన్ చాలా కష్టం. అలాంటి బై ఎలక్షన్ లో కాంగ్రెస్ స్థానాన్ని సంపాదించుకుంది. జనాల్లో కాంగ్రెస్ ఉంది. నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ వస్తుంది 100%. కేసీఆర్ పని అయిపోయినట్టేనా? ఏమంటే పార్టీలో ఎవరి పని అయిపోతుందని మనం చెప్పలేము. ఎప్పుడు ఏదుంటది ఎంతనే ఉంటది, కానీ జనాలు మాత్రం వాళ్ళ మైండ్ సెట్ ఒకటి ఉంటది, అదే నడుస్తుంది. పబ్లిక్ ఏం చెప్తారు? జూబ్లీస్ పబ్లిక్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డని చాలా ప్రేమ మీరు ఆదరించుకొని ఓట్లేసి గెలిపించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామనాయక్ గారు. రామనాయక్ గారు, ఈ విజయాన్ని ఎవరికి అంకితం చేస్తారు? జూబ్లీస్ ఉప ఎన్నిక విజయం. ఈ విజయానికి ప్రజలకు అంకితం చేస్తాం. ఎవరైతే ఓటేసిరో ఆ ప్రజలకు, తర్వాత మొత్తం ప్రభుత్వ యంత్రాంగానికి, ముఖ్యమంత్రికి. ఓకే, మీరు కూడా కాళ్ళకు బల్బం కట్టి తిరిగినారు జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రాంతాల్లో. సో ఎందుకు ప్రజలు మీకే పట్టం కట్టారు? బీఆర్ఎస్ ని ఎందుకు ఓడించారంటే ఏం చెప్తారు? నేను ఆ రోజు చెప్పినా కదా, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు, బీదోళ్లకు ధనిక వర్గానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు, కాళేశ్వరం నుంచి కార్ రేస్ వరకు దంచుకున్న డబ్బులు ప్రజల ముంగట విత్తల వీడిగా పంపిణీ చేసిన రోజు. ఆ రోజే నేను అన్నా, బిల్లా రంగాకు నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. నువ్వు ఎన్ని డబ్బులు పంపించినా, నువ్వు ఎంతమందిని ఇది చేసినా ప్రజలు నిన్ను ఓడిస్తారని చెప్పడం జరిగింది. మీరు హరీష్ రావు వీడియో చూడండి. ఎర్రగడ్డ గనుక మనము లీడ్ రాకపోతే మెదక్ జిల్లాలోది ఇజ్జత్ పోతుంది అనేది ఒక వీడియో చూపెడతా మీకు. నాకు నా ఎంబడి పద్మ దేవేందర్ రెడ్డి, తర్వాత సునీత లక్ష్మారెడ్డి, మా నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఇట్లా రకరకాలుగా అందరినీ ఎర్రగడ్డలో డంప్ చేసి, తర్వాత మా మాజీ మంత్రి సత్యవతి రాఠోడ్ని, అటు బీజేపీ సీతారాం నాయక్ని ఎంత ఇది చేసినా మేము ప్రజల మధ్యలో ఉంటాం. ఇవాళ 2012 బూత్ లో 100 ఓట్లు పైన ఇది లీడ్ వచ్చినాం. 2013లో గిట్ట 100 పైన లీడ్ వచ్చినాం. అన్ని డబ్బులు పంచినాం. మొత్తం యంత్రాంగం 200 ఓట్లు ఇచ్చినటువంటి గొప్ప విజయం. కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక బలమైనటువంటి విజయం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతం, రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒకటి కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. మొన్న బై ఎలక్షన్లు జరిగిన బై ఎలక్షన్ లో శ్రీ గణేష్ గారు గెలిచారు. ఈ రోజు నవీన్ అన్న గెలిచారు. నవీన్ అన్న గెలుపుని రౌడీ, గుండా ఎన్నో రకాల విష ప్రచారం చేశారు. కానీ ఈ రోజు నవీన్ గుండా రౌడీలకు బాధ్యతలు ఒప్పచెప్పలేదు. నియోజకవర్గ ప్రజలు నమ్మకమైనటువంటి మరో పీజీఆర్ లాంటి నాయకుని ఎన్నుకుంటారు నియోజకవర్గ ప్రజలు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నోటితులతోటి ఎంత తక్కువ చేసుకున్నంత మాట్లాడితే రేపటి భవిష్యత్తులో మళ్ళీ ఒక రోజు అవకాశం వాళ్ళకి ఇవ్వచ్చాం. కానీ వాళ్ళ నోటితులతోటే వాళ్ళు దూరం అయిపోతారు. పార్టీ కార్యకర్తలకి, పార్టీలకు వాళ్ళు దూరం అయిపోతారు. రౌడీ ఆకు రౌడీ అన్నట్టు మాట్లాడారు కదా. రౌడీలు ఎవరైతే ఉన్నారనేది వాళ్ళకి తెలుసు. ఎవరు రౌడీలు, ఎవరికి ఉండాలనేది. జరిగిన దాని గురించి జరిపిన చిన్న దాన్ని రౌడీజంగా చూపించారు. కానీ మరి రౌడీ అనుకున్న ప్రజలు 30,000 మెజార్టీతో గెలిపిస్తారు కదా. రౌడీ అయితే ప్రజలందుకు పట్టం కడతారు. ప్రజాసేవకుడు నవీన్ అన్న బస్తీల బాధలు చూసినాడు. మా అందరి కష్టాలు తెలుసు కాబట్టి నవీన్ అన్న గెలిపించుకుంటాం. 3 సార్లు మా కళ్ళ ముందర పోటీ చేసిండు. మా బిడ్డలకు శ్రీమంతాలు చేసిండు. మా ఆకలి తీర్చిండు. మా పేద పిల్లలకు చదువులు ఇచ్చిండు అని చెప్పేసి ప్రజలు నవీన్ అన్నకు పట్టం కట్టి భారీ మెజార్టీతో గెలిపించారు.
ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే రేపు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానికి రిఫరెండం అనుకోవచ్చా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకి ఇదొక మూల కారణం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో 150 పైచిలుకున్న కార్పొరేట్ సీట్లకి క్లీన్ స్వీప్ కైవాసం చేసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ 100కు 200%. సిట్లలో ఇప్పుడు పాజిటివ్ ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో నెగిటివ్ గా ఉంది అనేది చర్చ. గ్రామీణ ప్రాంతాలలో గత 60-70 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏలింది, కాంగ్రెస్ పార్టీ ఇండ్లు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ భూములు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ పేదోడికి భూమ పెట్టింది. 100% ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని చెప్పేసి మొన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అధికారం ఇచ్చారు. ఈ రోజు హైదరాబాద్ లో నవీనకు అధికారం ఇచ్చారు. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గ్రామాలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. గతంలో 23 ఎన్నికల్లో మీకు హైదరాబాద్ లో ఒక సీట్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వడానికి కారణం ఏంటి? ప్రజలు మేము నమ్మకమైనటువంటి నాయకత్వాన్ని మేము ఎంచుకోలేకపోయినాం. ఖచ్చితంగా బై ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఆ రోజు శ్రీ గణేష్ గారు గెలిచారు, ఈ రోజు నవీన్ బై ఎలక్షన్ లో గెలిచాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.